ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. మార్చి నెల మాస ఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది. అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మార్చి నెల 29వ తారీఖున మనకి ఉగాది, చైత్రమాసం శుక్లపాడ్యమే మొదలవుతుంది. మేషాది ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో ధనిష్టం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. కుంభరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలోనే రవిశనులు ఉన్నారు. ద్వితీయంలో అంటే మీనంలో రాహువు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. చతుర్థంలో గురువు ఉన్నారు వృషభంలో. పంచమంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలం అని చెప్పవచ్చు. మనం మార్చి నెలలో కుంభరాశి వారికి అనుకూలమా ప్రతికూలమా అనేది చూసుకుంటే ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, కొత్త ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి పెర్మనెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి పెర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో పర్మనెంట్ కాని వాళ్ళకి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి అధికారుల అండదండలు, అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి ఈ ఉద్యోగస్తులకి. అదేవిధంగా వ్యాపారస్తులకి, ఎటువంటి వ్యాపారం చేసే వాళ్ళకైనా కూడా మంచి అభివృద్ధి ఈ మాసంలో వీళ్ళకి కనబడుతుంది. వీళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులకి చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. విద్యార్థులు కష్టపడి చదవడం మాత్రం తప్పనిసరి అయినటువంటి ఇది తప్పకుండా చదివితేనే వాళ్ళకి విద్యలో పరీక్షల్లో ర్యాంకులు వస్తాయి. ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంది. అయితే లగ్నంలో శని, రవి ఉండడం మూలంగా కొంచెం ఇబ్బందులు అనేవి జరగచ్చు. ఎందుకంటే రవి శనులు ఇద్దరు కూడా శత్రువులు. ఇద్దరు శత్రువులు లగ్నంలో ఉండడం వల్ల కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరము. ధనం బాగానే ఉంటుంది. విద్యార్థులకి బాగుంది. సంతానం విషయం చూస్తే సంతానం విషయంలో అన్నింట జయం. తల్లిదండ్రులకి సంతానం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ సంతానం కావాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దానికి తగినటువంటి పరీక్షలు వీళ్ళు చేయించుకుంటే వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సంతానం సంబంధించి మంచి గుడ్ న్యూస్ వీళ్ళు వినే అవకాశం చాలా ఉంది. అలాగే వీళ్ళకి ప్రతి విషయంలోనూ జయం అనేది జరుగుతుంది. ఏది పట్టుకున్నా బంగారం జరిగేలాగా వీళ్ళకి ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకా ఆదాయానికి లోటు అనేది లేదు. వీళ్ళకి కావాల్సినంత ధనం దొరుకుతుంది. ప్రయాణ సౌఖ్యం, ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రయాణాలు దూర ప్రయాణాలైనా దగ్గర ప్రయాణాలైనా వీళ్ళకి కలిసి వస్తాయి. వీళ్ళు తీర్థయాత్రలు చేయాలన్నా, దైవ సంబంధిత కార్యక్రమాలకు వెళ్ళాలన్నా వీళ్ళు ప్రయాణం ఈ మాసంలో వీళ్ళకి సౌఖ్యం బాగా ఉంది. ధనం మంచిగా వచ్చే అవకాశం ఉంది. అధికారుల ఆదరణ ఉంటుంది. ఏ రాశిలో ఏ వ్యాపారం వాళ్ళకైనా, ఏ ఉద్యోగంలో వాళ్ళకైనా అధికారాలు బాగున్నాయి. వీళ్ళకి కొత్తగా ఇప్పుడు ఉన్న ఆదాయ మార్గాలు కాకుండా ఇంకా కొత్తగా ఆదాయం పెంచుకునే అవకాశాలు వీళ్ళకి బాగా ఉన్నాయి ఈ నెలలో. అందుకని ఎవరైనా కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలన్నా, లేదా కొత్తగా ఏదైనా ఆదాయం పెంచుకునే మార్గాలు చేయాలనుకున్నా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో మొదలు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి భవిష్యత్తులో మొదలుపెట్టిన వ్యాపారం కానీ వృత్తి కానీ ఏదైనా మంచి అభివృద్ధిలోకి వచ్చి వీళ్ళకి మంచి ఆదాయం వచ్చే అవకాశం చాలా ఉంది.
కొత్తగా పెట్టుబడులు పెట్టడం బాగుంటుంది. వాళ్ళ మంచి ఇంక్రిమెంట్స్ ఉంటాయి ఉద్యోగస్తులకి. వీళ్ళకి అన్ని రకాలుగా ఈ మాసం చాలా బాగుంది. అయితే వీరు శివారాధన చేయడము, శివ పంచాక్షరి నిత్యం జపం చేయడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి పరిహారం. ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే, ఈ మార్చి నెల 29వ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది. అదే రోజు మీనరాశిలోకి 6 గ్రహాలు ప్రవేశిస్తున్నాయి. కుంభంలో ఉన్న శని మీనరాశిలోకి వెళ్తారు. ఆల్రెడీ అక్కడ ఇప్పుడు రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. ఇప్పుడు రవి, శని కూడా రవి 15వ తారీఖు తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ వచ్చే నెల 15వ తారీఖు వరకు అక్కడే ఉంటారు. ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తారు. ఆ 29వ తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మీనరాశిలో ఏర్పడుతుంది. దీనివల్ల చిన్న చిన్న 6 గ్రహాలు, అందులోనూ రాహువు, రవి, శని, బుధుడు, ఈ 4 గ్రహాలు కూడా పాపగ్రహాలే. శుక్రుడు, చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు. అందువల్ల ఆ 4 పాపగ్రహాలు మీనరాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి, ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మీనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము, అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది. ఆదివారం అంటే రవి ఈ అధిపతి. అందువల్ల ఈ సంవత్సరానికి, విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు, చంద్రుడు మంత్రి అవుతాడు. అందువల్ల సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, ఉగాది రోజున చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము, లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది. అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం, రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ, ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు. గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు. ఆ పూజలు చేయడము, దుర్గాదేవిని స్తుతించడము, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది. ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర, రాహు, చంద్రులకు ముగ్గురికి కూడా చాలా మంచిది. అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన, దుర్గాదేవి పారాయణ చేసిన, దుర్గా సప్తసతి పారాయణ చేసిన చాలా మంచిది. ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఇంకా బుధుడు, రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది. బుధుడు విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామం పారాయణం చేయడము, రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము, అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము, రవికి చేయవలసినటువంటి పరిహారాలు. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం. దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు. ఆడ, మగ, చిన్న, పెద్ద అని భేదం లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవిగ్రహ అనుకూలతకి. ఇంకా శని భగవానుడి కోసం అయితే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి. అదేవిధంగా నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది. అందువల్ల నడవడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ఇంట్లో తల్లిదండ్రులను పూజించడము, వృద్ధులకి ఏదైనా సేవ చేయడము, అలాగే ఇంట్లో బాత్రూమ్లు క్లీన్గా ఉంచుకోవడము, శివారాధన, శివుడికి అభిషేకం చేయడము, శివుని గుడి దర్శనం చేసుకోవడము, ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము శనికి పరిహారాలుగా చెప్పవచ్చు. అందువల్ల ఇటువంటి ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి అననుకూలతని తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి శరణ్యము. అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం, కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.